వస్తున్నారు సిట్ నోటీసులు? సిట్ నోటీస్ ఏదైతే ఉందో అది పూర్తిగా బోకస్ నోటింగు. ఇది కాలయాపన చేయడానికి, పూర్తిగా మరి పబ్లిక్ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ఇదో రేవంత్ రెడ్డి గారు వేసిన ఒక ఎత్తుగడ తప్ప సిట్టులు గిట్టులు అది జరిగేది కాదు, పోయేది కాదు. దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఆధారాలు లేని దానికి మరి పబ్లిసిటీ కోసం, టైంపాస్ కోసం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పెద్ద నాయకులు తిరగడానికి మరి వారికి పూర్తిగా ఇలాంటి ఇష్యూస్ తెస్తే తిరగలేక మరి జిల్లాలకు పోలేక మరి వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి దాంట్లో ఏదైనా కొంత లాభం పొందుతామనే ఒక దురుద్దేశంతో చేసిన ఈ సిట్టు తప్ప సిట్టులో ఎలాంటి మరి దాంట్లో ఆధారాలు లేకుండా ఇచ్చిన ఒక నోటీసులు. దానికి ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరేమో ఆధారాలు లేవంటున్నారు, కాంగ్రెస్ లీడర్స్ మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పోతాడని చెప్పేసి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇష్యూ. మరి ఆధారాలు ఉంటే 2 సంవత్సరాల నుంచి మరి ఇవన్నీ ఆధారాల మీద ఎప్పుడైనా ఏ ఒక్క రోజైనా మరి అధికారులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ యాక్షన్లు ఉన్నాయి, ఈ సెక్షన్లు ఉన్నాయి అని చెప్పి ఇప్పటి వరకు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజంగా కూడా ఆధారాలు ఉంటే మరి కోర్టు డైరెక్షను, సుప్రీంకోర్టు డైరెక్షను, హైకోర్టు డైరెక్షను, సుప్రీంకోర్టుకు పోయినరు, హైకోర్టు పోయినరు, పెద్ద ఢిల్లీ లాయర్లను పెట్టినరు. మరి వాళ్ళే చెప్పిర్రు ఇది వేస్ట్ కేసు, పనికిరాని కేసు, ఇది కొట్టేయాలి, దీని గురించి మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేయొద్దని కూడా చెప్పిండ్రు. ఇది కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఆల్రెడీ చక్రధర్ పోతే ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో కొట్టేసి వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. మళ్ళీ అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, ఏదో ఒక టైంపాస్ నాటకం చేయాలి కాబట్టి వీళ్ళు మళ్ళీ నాటకాలు షురు పెట్టారు. ఏదేమైనా కూడా మీరు మా ప్రజల్లో మీరు ఎంత మీకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అంత అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కాబట్టి దేవుని దయ వల్ల అంతా దేవుడు ఉన్నాడు, ధర్మం తెలుస్తుంది అని చెప్తారు. చూస్తున్నారు కదా, మొత్తం కార్యకర్తలు ఎక్కడికక్కడ తోస్తున్న పరిస్థితి. కార్యకర్తలు కూడా చాలా పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి. వెహికల్ ముందట సీఎం డౌన్ అంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పక్కకు లాగుతున్న పోలీసులు కూడా కేటీఆర్ వెహికల్కి వెళ్లేందుకు కూడా పోలీసులు లైన్ క్లియర్ చేస్తున్న పరిస్థితి. బట్ కార్యకర్తలు కూడా ఎవరు పోవట్లేదు. ఖచ్చితంగా కేటీఆర్ వెహికల్తోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పాటు మేము కూడా వస్తామని చెప్పేసి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సీఎం డౌన్ అంటూ కేటీఆర్ వెహికల్ అడ్డం పడుతూ కూడా చాలా వరకు చూస్తున్న పరిస్థితి. మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా వస్తున్నారు సిట్ నోటీసులకు సంబంధించి? సిట్ నోటీస్ పేక్ చేసింది కావాలని రేవంత్ రెడ్డి బొగ్గు స్కాములు చేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కాపాడుకొని మాత్రమే ఇది సిట్ అని మళ్ళీ ఒకసారి పైన ఈరోజు రామన్న పైన కావాలని చెప్పేసి పేక్ కేసులు పెట్టేసి వాళ్ళు చెప్తున్నాడు. జస్ట్ మీడియా చేసలేదు. రామన్న ఎట్లా అవుతారో క్లియర్ బయటకు వస్తాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.